హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిల్. వెల్కమ్ టు మై ఛానల్ విజయ డిజిటల్స్. ఈ వీడియోలో మీకు ఇన్స్టాగ్రామ్ కి సంబంధించిన చిన్న సింపుల్ ట్రిక్ అనేది చెప్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేసి పక్కనే వచ్చిన బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మేము ఏ వీడియో చేసినా మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఓకే గైస్, ఈ వీడియోలో మీకు ఇన్స్టాగ్రామ్ మెసేజెస్ మనం చూసినట్టు అటుపక్క వాళ్ళకి తెలియకుండా మన మెసేజెస్ అనేవి ఎలా చదవాలి ఈ వీడియోలో చెప్తాను. ఓకేనా గైస్, ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి. ఇక్కడ అనిల్ ఫోరీ. మీరు ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి నన్ను ఫాలో అవ్వచ్చు. ఓకే గైస్, ఈ వీడియోలో మీకు మనం చూసినట్టు ఎదుటి వ్యక్తికి తెలియకుండా, అంటే మనకు మెసేజ్ పంపిన వాళ్ళకి తెలియకుండా మన మెసేజ్ని అయితే ఏ విధంగా రీడ్ చేయొచ్చో ఈ వీడియోలో అయితే చెప్తాను. ఓకేనా, ఇక్కడ చూడండి. నా అకౌంట్ నుంచి నేను ఒక అకౌంట్కి అయితే మెసేజ్ పెట్టాను. ఒక మెసేజ్ అయితే వెళ్ళింది. ఇప్పుడు ఆ అకౌంట్కి అయితే నేను లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మెసేజ్ అయితే వచ్చింది. ఇక్కడ నేను మెసేజ్ అయితే ఓపెన్ చేసి చూశాను. ఓకేనా, మెసేజ్ అయితే ఓపెన్ చేసి చూశాను. ఇక్కడ అటుపక్క వ్యక్తికి మనం మెసేజ్ చూసినట్టు సీన్ అని కింద పడుతుంది. ఓకేనా, అలా సీన్ అని పడకుండా మనం మెసేజ్ అనేది చదవచ్చు. అది ఎలాగో చెప్తాను. ఓకే, నార్మల్గా ఇప్పుడు అకౌంట్ అయితే ఓపెన్ చేస్తాము. ఇక్కడ మనకి సీన్ అని పడుతుంది. అంటే నేను ఇప్పుడు రీసెంట్గా అప్డేట్ చేశాను కాబట్టి ఆ సీన్ అని వచ్చి మాయమైపోతుంది. మీకైతే ఓల్డ్ వర్షన్ అయితే సీన్ అని కాన్స్టెంట్గా అలా కనపడి ఉంటుందన్నమాట. ఓకేనా, ఓకే, ఇప్పుడు నేను అకౌంట్కి అయితే లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయిన తర్వాత ఆ అకౌంట్ నుంచి అయితే నా అకౌంట్కి మెసేజ్ పెడుతున్నాను. చూడండి, అంటే వేరే అకౌంట్ నుంచి ఆల్రెడీ మా ఇద్దరి మధ్యన కాన్వర్జేషన్ జరిగింది. ఓకేనా, న్యూగా కాన్వర్జేషన్ స్టార్ట్ చేసినప్పుడు మనకు రిక్వెస్ట్లో పోతుంది. రిక్వెస్ట్లో పోయిన తర్వాత ఆ మెసేజ్ చూసుకొని మనం అవసరమైతే యాక్సెప్ట్ చేస్తాము. యాక్సెప్ట్ చేయకపోతే అది చూడనట్టు అలా పడుతుంది. కానీ కాన్వర్జేషన్ జరిగిన తర్వాత మనం ఆ అకౌంట్ని రిక్వెస్ట్లోకి ఎలా పంపించాలి అదనమాట. రిక్వెస్ట్లోకి పంపించి మనం మెసేజ్ చదివేసి మళ్ళీ నార్మల్గా తెచ్చుకోవచ్చు. దీనికి మీకు మెసేజ్ వచ్చిన తర్వాత ఆ అకౌంట్ నేమ్ సెర్చ్ బార్లో సెర్చ్ చేసి రైట్ సైడ్ టాప్లో ఉన్న 3 డాట్స్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు ఎలా వస్తుంది, ఇక్కడ థర్డ్ రిస్ట్రిక్ట్ అని కనిపిస్తుంది కదా, ఆ రిస్ట్రిక్ట్ మీద ఒకసారి ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఒక రిస్ట్రిక్ట్ అకౌంట్ అని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల మీరు ఎవరినైతే రిస్ట్రిక్ట్ చేశారో వాళ్ళకి మీరు రిస్ట్రిక్ట్ చేసినట్టు తెలియదు. అలాగే మిమ్మల్ని అన్ఫాలో అవ్వరు. దానితో పాటు మీరు కూడా వాళ్ళని అన్ఫాలో అవ్వరు. ఎటువంటిది ఉండదు అనమాట. రిస్ట్రిక్ట్ చేసినట్టు మీకు మాత్రమే తెలుస్తుంది. అలాగే వచ్చిన మెసేజ్ రిక్వెస్ట్లోకి అయితే పోతుంది. రిక్వెస్ట్లోకి పోయిన తర్వాత మనం ఆ రిక్వెస్ట్ ఓపెన్ చేసి ఫస్ట్ స్టార్టింగ్లో ఎలా అయితే మనం మెసేజెస్ చదువుకొని అవసరమైతే ఎలా యాక్సెప్ట్ చేసుకుంటామో అదేవిధంగా ఇప్పుడు మనం మెసేజెస్ వచ్చిన తర్వాత చదివేసుకొని తర్వాత అనుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు. మనం మెసేజ్ చూసినట్టు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు చూడండి, నేను రిస్ట్రిక్ట్ చేసిన తర్వాత మెసేజ్ చదివిన తర్వాత ఇప్పుడు అకౌంట్ని మళ్ళీ అన్రిస్ట్రిక్ట్ చేసేస్తున్నాను. ఓకే, అన్రిస్ట్రిక్ట్ చేసేసిన తర్వాత అదిగోండి చూసారా, మళ్ళీ మెసేజ్ నార్మల్గానే అకౌంట్లోకి అయితే ప్రైమరీలోకి అయితే వచ్చేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకేనా, రిఫ్రెష్ చేయగానే మళ్ళీ మెసేజ్ అయితే మనకు అక్కడ కనపడుతుంది. మనం ఆల్రెడీ మెసేజ్ చదివేసినా కూడా అటుపక్క వ్యక్తికి సీన్ అని కనిపించదు అనమాట. ఇప్పుడు కనిపించట్లేదు వేరే అకౌంట్లో నుంచి. ఓకేనా గైస్, ఈ విధంగా మనం అకౌంట్ని అయితే రిస్ట్రిక్ట్ చేసి రిక్వెస్ట్లో పోయిన మెసేజ్ని మనం చదివేసుకొని రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. అలా రిస్ట్రిక్ట్ చేయడం వల్ల చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, మనం అన్ఫాలో అవుతామా లేకపోతే వాళ్ళు మనల్ని అన్ఫాలో అవుతారా అని ఒకటి ఉంటుంది. మనం చేసినట్టు వాళ్ళకి తెలుస్తుంది అంటే తెలియదు, వాళ్ళు మనల్ని అన్ఫాలో అవ్వరు. ఓకే, ఈ విధంగా మనం అకౌంట్ని అయితే రిస్ట్రిక్ట్ చేసి రిక్వెస్ట్లో పోయిన మెసేజ్ చదివేసి తర్వాత అన్రిస్ట్రిక్ట్ చేసేసిన మనం మెసేజ్ చూసినట్టు వాళ్ళకైతే తెలియదు. ఓకేనా గైస్, రీసెంట్గా చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి. మీరు ఎటువంటి మిస్టేక్ చేసినా మీ అకౌంట్ అయితే డియాక్టివేట్ అయిపోతుంది అనమాట. లెట్ మీన్స్ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ లింక్స్ షేర్ చేసిన, అలాగే ఇన్స్టాగ్రామ్కి విరుద్ధంగా ఉన్న లింక్స్ అండ్ వీడియోస్ అలాంటివి ఏమన్నా షేర్ చేసినా అకౌంట్ అయితే డియాక్టివేట్ అవుతుంది. వాటిని కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఓకే గైస్, ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు ఇన్స్టాగ్రామ్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఓకేనా గైస్, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అకౌంట్ నుంచి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా. చాలామంది అడుగుతున్న డౌట్స్, ఏంటి బ్రో నా అకౌంట్ డియాక్టివేట్ అయిపోయింది, ఏంటి బ్రో నేను పోస్ట్ చేయలేకపోతున్నాను, లైక్ చేయలేకపోతున్నాను అంటే మీరు ఫాలోవర్స్ కోసం కానీ అలాగే
దేనికోసమో కానీ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ని యూజ్ చేసినప్పుడు అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే డీయాక్టివేట్ అవుతుంది కొంత టైం వరకు. ఓకేనా గైస్, మరి చాలామంది డీయాక్టివేట్ అయితే ఓకే, కొన్ని సందర్భాల్లో అకౌంట్ కూడా టెర్మినేట్ అయిపోయే అవకాశం కూడా ఉంది. ఓకేనా, ఇలాంటి వాటి నుంచి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఓకేనా, నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి Anil_4A అని ఉంటుంది. ఓకేనా, అక్కడ నుంచి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. ఓకే గైస్, ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.